తర్వాత రాశి 9వ రాశి ధనుర్రాశి. 2025 సంవత్సరం జూలై నెలలో ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 జూలై నెల 9వ రాశి ధనుస్సు రాశి. ధనుర్మీనములకు అధిపతి గురువు. ఆ గురువు సప్తమంలో బాగున్నాడు. మరి బుధుడు కూడా బాగున్నాడు, రాహు బాగున్నాడు, 3 గ్రహాలు బాగున్నాయి. అయితే శని మాత్రం అర్ధాష్టమంలో ఉన్నాడు. కుజకేతువులు పూర్తిగా బాగాలేరు. శుక్రుడు కూడా బాగలేడు. భృగు షట్క దోషం. ఇంట్లో భార్యాభర్తలకి తగాదా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులనే చెబుతున్నా, భార్యాభర్తల తగాదాలు పూర్తిగా చంపుకోవడం మంచిది. ఇంట్లో మీరిద్దరు కొట్టుకున్నా సరే పర్వాలే, మళ్ళీ వెంటనే మాట్లాడుకోండి. సమస్యల గురించి పోరాటం జరగచ్చు, కానీ ఎవరిదైనా పడిపోకూడదు. కాబట్టి భార్యాభర్తలు ఎడమయ్యే పరిస్థితి బాగా కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహువు, గురువు, బుధుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. శని, కుజుడు, కేతువు పూర్తిగా బాగలేరు. శుక్రుడు అంతకంటే బాగలేడు. 4 గ్రహాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కూడా చెప్పాలంటే పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల చాలా విపరీతమైన నష్టపడే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీ జన్మలగ్న రీత్యా కూడా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. కానీ ఒకటి మాత్రం ముఖ్యంగా చెబుతున్నాను, ఎప్పుడూ మనకు అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడే చూడాలి, ఆ దేవుడే రక్షించాలనుకుంటారు. ఎప్పుడూ దేవుడు రక్షిస్తాడు. నీవు బాగున్నప్పుడు దేవుడు గుర్తు చేసుకోకుండా, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏ దేవుడినా చూస్తే బాగుండు, ఏ దేవుడినా రక్షిస్తే బాగుండు, అప్పుడు వస్తుంది నోట్లోంచి మాట. అది కాదు. ఎప్పుడు దైవాన్ని పూజించడం అవసరం, దైవాన్ని స్మరించడం అవసరం. దైవం మానుష రూపేణ ఎవరైతే నీకు మార్గాన్ని చూపించారో మొట్టమొదటి దేవుడిగా ఆ వ్యక్తిని చూడటం. అదే కాదు, నీవు చేసే వృత్తే దైవం. వృత్తినే దైవంగా చూడు. నీకు వృత్తి నేర్పిన గురువుని దైవంగా చూడు. తర్వాత దేవుణ్ణి చూడు. తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడు. భార్యని ఇంటికి లక్ష్మి. ఇది చాలా అవసరం. ఇవన్నీ కూడా చాలా అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచిస్తే వివాహమైన వాళ్ళైనా సరే పరస్త్రీకి లొంగిపోతారేమో అని భయం నాకు కనపడుతుంది. కాబట్టి అటువంటి వాటికి పోవద్దు. ఎందుకంటే మన హిందూ మత ధర్మంలో అందగత్తె కానీ అనాకారి కానీ ఒక వ్యక్తికి ఒకతే భార్య. అది ఎవరైతే పూర్తిగా అభ్యసిస్తారో వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. తర్వాత ఎప్పుడు కూడా కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి అని, భార్య కంటి వెంబడి నీళ్ళు రాకుండా చూసుకోవాలి. మొట్టమొదటి లక్ష్మి నీ భార్య. కాబట్టి భార్యకి అపకారం చేస్తే నీ జీవితానికే అపకారం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. మరి ఇట్లాంటి టైంలో రకరకాలైన అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు జోలికి పోబాకండి. చాలా మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.